నీ నోటి బూరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మరలా చదువుకుందామా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దను. ఎంతమంది రోజు పనులకు వెళ్తారండి? జీతం లేని పని ఏమన్నా ఉందా? ఎవరికి లేదు. ఒకవేళ జీతం లేదన్న పని ఏదన్నా ఉంటే పాస్టర్కి ఉంది జీతం లేని పని. మిగతా వాళ్ళందరూ ఏం పనులు చేస్తాం? మనకి జీతం ఎక్కిపోతే పని చేస్తాం. ఎక్కడైనా మేము డబ్బులు ఇవ్వము, ఊరికే వచ్చి మీరు పని చేసి వెళ్ళండి, జీతం మాత్రం మీకు ఇవ్వబడదు అంటే ఊరుకుంటామా? ప్రభువు కూడా వస్తాడంట. మనలో కొన్ని తలాంతులు దేవుడు పెట్టాడు. ఆ తలాంతులను మనం ఉపయోగించుకుంటున్నామా, పాతి పెట్టేస్తున్నామా? దేవుడు మరలా తిరిగి వచ్చినప్పుడు నువ్వు నా కొరకు ఏం చేస్తావు, నువ్వు నా కొరకు ఎలా జీవించావు అని అడిగితే ఏమని సాక్ష్యం ఇవ్వగలుగుతాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకునే వారంగా ఉన్నాం. దేవుడు ఈ సమయాన్ని వచ్చాడండి, ఇప్పుడే మన మధ్యలోనికి దిగి వచ్చాడు. అమ్మ, ఇన్ని సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాను కదా, ఎప్పుడో చనిపోవాల్సిన నిన్ను నేను బ్రతికించుకున్నాను కదా, నా కొరకు నువ్వేం చేసావంటే ఏం చెప్తాం? ఏం లేదు ప్రభా, పొద్దున్న లేసాను, ఆదివారం కష్టపడి ఎప్పుడూ లేని దాన్ని పొద్దున్న లేసి ఆదివారం బట్టలు వేసుకొని నీ కోసం బస్సు ఎక్కి మరి మందిరానికి వచ్చాను ప్రభా, అదే చాలా ఎక్కువ నేను చేసేదని చెప్తావా? ఎందరికో అట్టి భాగ్యం లేదు, కాకపోతే ప్రభు మనకు అట్టి భాగ్యం ఇచ్చాడు. దేవుడు వస్తూ ఉన్నాడంట, మరలా మనల్ని తీసుకొని పోవటానికి వస్తూ ఉన్నాడు. నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేదా? మన కొరకు వచ్చాడు, ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. అవసరమా దేవునికి? ఒక మానవునిగా జన్మించడం దేవునికి అవసరమా? ఈ శ్రమలు ఆయన మన శరీరం ఎలా ఉంటుందో దేవుని శరీరం కూడా కంప్లీట్ మ్యాన్. హీఈస్ ఎ కంప్లీట్ మ్యాన్. కంప్లీట్గా మానవుని స్వరూపంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీకు జ్వరం వచ్చినట్లే ఆయనకి జ్వరం వస్తుంది, నీకు నొప్పి వచ్చినట్లే ఆయనకి నొప్పి వస్తుంది. కానీ నీ కొరకు నా కొరకు ప్రభు ఏం చేశాడో తెలుసా అమ్మ? మానవునిగా పశువుల పాకలో పరుండబెట్టడం మాత్రమే కాదు, కానీ ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉంటున్నాడు. కొరడా దెబ్బలు తిన్న దేవుడుగా ఉంటున్నాడు. మన కొరకు ఆయన చేతిలో మేకులు గుచ్చబడ్డాయి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం మనం? తట్టుకోగలమా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అల్లాడిపోతాం. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? చాలామంది అంటున్నారు యేసు ప్రభు శిలువలో ఇలా వేలాడాడు, ఏం చేశాడంట? తాను రక్షించుకోలేకపోయాడు, ఒక వెర్రివాడిగా అలా ఉండిపోయాడు, ఒక చేతకాని దేవుడుగా ఉండిపోయాడు. ఇటువంటి వాడినా మీరు దేవుడు అంటుంది అని లోకులు ప్రశ్నించవచ్చు. వాళ్ళు అంటారు, మేము పూజిస్తున్న మా దేవుళ్ళు ఇంతమందిని కొట్టారు, ఇంతమందిని నాశనం చేశారు, ఇంతమంది రాక్షసులను చంపారు అని వాళ్ళు చెప్పుకోవచ్చేమో, కానీ కొట్టడం, చంపడం, నరకడం ఎవరైనా చేస్తారు, మనవుల్లో ఎవరైనా చేస్తాడు. కానీ ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. నీ స్నేహితులు నీ కొరకు ప్రాణం పెట్టలేరమ్మా, నీ బంధువులు నీ కొరకు ప్రాణం పెట్టలేరు. అడుగుతావా వెళ్ళి, ఇప్పుడు నాకు ఒక కిడ్నీ బాగాలేదయ్యా, మీ బంధువులు వెళ్ళి అడగండి, మీకు ఏదైనా బాగాలేకుండా వచ్చి నాకు కొంచెం కిడ్నీ బాగాలేదు, నీ కిడ్నీ ఒకటి ఇస్తావా అంటే ఇస్తారా? ఎందుకు? ఎవరి దానికి అవసరం ఉంటుంది. ప్రాణము మించి ఎవరో సహాయం చేయరు, కానీ ప్రభువు ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టి నన్ను రక్షించుకున్నాడంట. పాపం అనే బంధకాల నుంచి మనం విడిపింపబడాలని ఆయన సిలువనెక్కాడు, మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆయన నీతిని మనకు అనుగ్రహించి మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఒక దోషిలాగా సిలువలో వేలాడబడ్డాడు. ఆ సిలువ యొక్క శక్తి నీకు అర్థమైతే, సిలువ యొక్క విలువ నీకు అర్థమైతే నీ జీవితంలో మార్పు చూస్తాం. దేవుడు రక్షించుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, సంఘం అనే బండ మీద మనల్ని కట్టుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఎక్కడో నాశనం అయిపోవాల్సిన మనము ఈరోజు స్థిరంగా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. అయితే ప్రభు ఆశ ఒకటే, నేను మరలా తిరిగి వస్తాను. ఈసారి ఎలా వస్తాడు ప్రభు? ఎలా వస్తాడు? ఇంతకు ముందులాగా చిన్న బాలుడిలాగా వస్తాడా దేవుడు? తీర్పరిగా ఆయన రాబోతున్నాడు, తీర్పు తీర్చే దేవుడుగా ఆయన రాబోతున్నాడు. ఆ తీర్పులో నుండి నీవు నేను తప్పింపబడాలంటే మనలో కొన్ని కావాలంట, అవి దేవునికి చాలా అవసరం అంట. దేవుడు మన నుంచి ఏమేమి కోరుకుంటున్నాడో ఒక 3 పాయింట్స్ మాత్రమే చూసుకొని మనం స్తుతి ఆరాధనలోనికి
వెళ్దామండి. మొదటిగా ప్రార్థన. ఏం కావాలంట దేవునికి? రెండవదిగా పట్టుకొనుట. ఏంటి? మూడవదిగా ప్రచురించుట. ఏంటి? ప్రే, ప్రిజర్వ్, ప్రీచ్. పా 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 3 పాలు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ లాస్ట్లో అడతాను. ప్రార్థన, పట్టుకొనుట, ప్రచురించుట. ప్రార్థన, పట్టుకొనుట, ప్రచురించుట. ఈరోజు నా అంశం కూడా అదే. నేను వచ్చు వరకు. మన ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తున్నాం అనుకోండి, హాయిగా పడుకుంటామా? పాస్టర్ మీ ఇంటికి వస్తానమ్మా సాయంత్రం ప్రార్థన చేయడానికి వస్తే ఏం చేస్తారు మీరు? వస్తాడులే, వచ్చాయన వస్తాడులే అని ఉంటామా? ఏం చేస్తాం? హడావుడిగా ఏదో ఒకటి, ఇంటికి గెస్టులు వస్తున్నారు అప్పుడు ఏం చేస్తామండి? ఏదో ఒకటి సిద్ధపరుస్తాం. సిద్ధపరిచి రెడీగా ఉంటాం. వాళ్ళు రాగానే వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి దీవెన పొందాలి అనే ఆశతో అన్నీ సిద్ధపరిచి ఉంటాం. అటువంటి సిద్ధపాటు దేవుడు దిగి వచ్చినప్పుడు కూడా మనం అటువంటి సిద్ధపాటు కలిగి దేవుణ్ణి ఎదుర్కోవాలనేదే దేవుని ఆశ. రండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అన్నిటి యొక్క అంతము సమీపించేసిందంట. నీవు ఆశపడిన ఈ లోకము అంతమైపోబోతోంది. నీవు ఆశపడిన కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బాయి ప్రదేశం ఎంత బాగుండో, నేను ఇక్కడ ఉండిపోతే ఎంత బాగుండో అని మన కళ్ళకు కనిపించే ఈ అందమైన ఈ భూమి అంతా లయమైపోబోతుంది. సమస్తానికి అంతము రాబోతుంది. అయితే ఆ అంతం వచ్చినప్పుడు నీవెలా ఉండాలంట? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. కుంచిత బుద్ధి కాదు. పాస్టర్ చూసినప్పుడు ప్రార్థన చేయడము, ఎవరినో వచ్చినప్పుడు ప్రార్థన చేయడము, చెయ్యాలి కాబట్టి చేయడము, దేవుడు వస్తాడు కాబట్టి చేయడము. కొంతమంది ఏముందండి, దేవుడు అక్కడ బోరు వదినప్పుడు ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను, వెంటనే దేవుడు నన్ను పిలుచుకుంటాడంట. ఆయన ఎలా వస్తాడు? దొంగ వచ్చిన దొంగ నీకు చెప్పొస్తాడా? నేను వస్తున్నాను రేపు మీ ఇంటికి, నేను తీసుకెళ్తాను అని చెప్పొస్తాడా? సిద్ధపడిన వారిని మాత్రమే దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరికీ తెలీదు. ఎవరైతే సిద్ధపడి ఆత్మలో సిద్ధంగా ఉన్నారో వారు మాత్రమే క్షణమాత్రంలో ఎత్తబడిపోతారు. మిగతా వాళ్ళకి ఏముంది ఇక్కడ? శ్రమ. ఆ శ్రమ అయ్యాక దేవుడు కొదమసింహం వల్ల రాబోతూ ఉన్నాడు తీర్పు తీర్చడానికి. దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఎత్తబడకపోతే ఈ శ్రమల లోకంలో నీ జీవితం అయ్యో. అందుకే దేవుడు అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దానియేలు మీదకి శ్రమ వచ్చింది. దానియేలు ప్రార్థన చేయకూడదని, వేరే దేవునికి ఎవరికి ప్రార్థన చేయకూడదని ఏమైంది? ఆజ్ఞ జారీ అయింది. దానియేలు మౌనంగా ఉన్నాడా? దాక్కుని ప్రార్థించాడా? యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి 2 చేతుల ఆకాశం వైపెత్తి ప్రార్థన చేశాడు. అటు విశ్వాసం నీకుందా? రానున్న దినాల్లో బైబిల్ పట్టుకొని మందిరానికి రాలేకపోవచ్చు, మందిరాలే లేకపోవచ్చు, నీ ఇల్లే నీకు మందిరం అవ్వచ్చు, నీ రూమే నీకు మందిరం అవ్వచ్చు, నీ ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేకపోతే నీ దేహమే దేవునికి ఆలయం. గుర్తుందా నీకు అది? నీ దేహాన్ని దేని కొరకు నువ్వు అప్పగించుకుంటున్నావు? వ్యసనాలకు అప్పగించేసుకుంటున్నావా? పాపం కొరకు నీ దేహాన్ని వదిలేసుకుంటున్నావా? ఏముందిలే, దేవుడు వస్తాడులే, నాకు చెప్పొస్తాడులే అనుకుంటున్నావేమో. దేవుడు ఇచ్చిన అవకాశాలను నువ్వు సద్వినియోగం చేసుకొని మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేశాడు. ఏమైంది? శ్రమ వచ్చింది. ఊరుకున్నాడా? దేవునికి మొరపడ్డం ఆపాడా? ఆపలేదే. కానీ దేవుడు తన శ్రమలన్నిటిలో నుండి విడిపించిన దేవుడుగా ఉంటున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థించినట్లయితే ఆ మహాశ్రమలో నుండి మనం కూడా తప్పించబడతాం. ప్రార్థనతో మనల్ని మనం సిద్ధం చేసుకోవాలంటే సిద్ధపడాలి. ఒక పెళ్ళి జరుగుతూ ఉంది. పెళ్లి కొడుకు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాడు. పెళ్లి కూతురు ఎలా వెళ్తుందండి? ఏదోలే మాసిపోయిన చీర ఒకటి కట్టుకొని వెళ్దాంలే, పెళ్ళే కదా, ఎంతసేపు 1 గంట సేపే కదా, తాళి కట్టేస్తాడు వచ్చేయడమే కదా, దానికోసం అంత రెడీ అవ్వడం ఎందుకు అని అనుకుంటుందా? గంటలు రెడీ అవుతారు, గంటలు సిద్ధపడతారు. ఎందుకు?
అక్కడ నా ప్రియుడిని నేను ఎదుర్కొనబోతూ ఉన్నాను, పెండ్లి కుమారుడిని నేను ఎదుర్కొనబోతూ ఉన్నానని ఈ లోకంలో జరిగే వివాహానికి అంత ఖర్చు పెట్టి 5 నిమిషాల్లో తుడిచిపెడితే పోయే క్రీములకు వేలు ఖర్చు పెట్టి రెడీ అవుతున్నామే. నీ జీవితాన్ని, నీ ఆత్మను కాపాడే ఈ ప్రార్థన మనకు అవసరం కాదా? నువ్వు మోకాలు వేయలేకపోవచ్చు, నువ్వు పడకలో ఉండొచ్చు, లేసి మోకాలు వేసే శక్తి నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రార్థించుట మానద్దు. దేవునితో మొరపెట్టడం పడుకొని ఉన్నావా, లేకపోతున్నావా? పడుకోనున్నావా? పడుకొని దేవుని స్తుతించు. వంట చేస్తా ఉన్నావా? వంట చేస్తా దేవుని స్తుతించు. పనిలో ఉన్నావా? పని చేస్తా దేవుణ్ణి స్తుతించు. ఆయన కాపుదల మనతో ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ చుట్టూ దేవదూతల సంరక్షణ ఉంటుంది. అబ్బా, నా బిడ్డ నా కొరకు ఎంత మంచిగా స్తుతిస్తుందో, నన్ను ఎంత మంచిగా గణపరుస్తుందో, నేను చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటుందని దేవుడు చెవియొగ్గి మన ప్రార్థన వింటాడంట. ఏదో అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు వస్తారు? నడుము నొప్పి వచ్చినప్పుడు ప్రార్థన, కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ప్రార్థన, జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన. బాగా అయిపోతే దేవుడు ఎవరో కూడా గుర్తుండరు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచాలని ఆశపడలేదు. నిత్యము దేవునితో మెలకువగా ఉండి ఆయన్ని ప్రార్థించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పరుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదంట. మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయాలి. సైక్లోన్ వస్తుంది, తుఫాన్ వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తామండి? మనం ఇంటికి కావాల్సిన సరుకులు ముందే అన్నీ తెచ్చిపెట్టుకొని ఏం చేస్తాం? జాగ్రత్త చేసుకుంటాం, భద్రం చేసుకుంటాం. ఎందుకు? ఆ కష్టకాలంలో అవి మనకు ఉపయోగపడతాయి. జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే శ్రమల కాలంలో నీవు కాపాడబడతావు. దేవుని చేతుల్లోనికి నీవు వెళ్ళిపోతావు. ఈ శ్రమలు నువ్వు తప్పించుకుంటావు. దేవుడు అందుకేనంట నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది. ఓ తండ్రి తన పిల్లల్ని ఎందుకు కంటాడండి? భద్రంగా తన దగ్గర పెట్టుకుని చూసుకోవడానికి కంటాడు. అవునా? పిల్లలు లోకంలోకి వెళ్ళి పాడైపోతా ఉంటే తండ్రి సహించగలరా? పోతే పోనీలే అని ఊరుకోగలరా? నాశనం అయిపోతా ఉంటే చూసి సంతోషించగలడా తండ్రి? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వీడు లోకంలోని కలిసిపోయాడు, వీడు నాకెందుకులే అని ఆ తండ్రి చేదరించుకున్నాడా? చేదరించుకోలే. తెలుసుకొని బుద్ధి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంట? ప్రేమతో హత్తుకున్నాడంట. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో, దేవునికి దూరం అయిపోయావేమో, దేవుని ముఖమును కూడా చూడలేకపోతున్నావేమో, దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయాలన్నా నీకు మొహం చెల్లట్లేదేమో, దేవునితో మాట్లాడడానికి నీకు మొహం చెల్లట్లేదేమో, అడ్డుగా నీ పాపం వచ్చిందేమో. విడిచిపెట్టు నీ పాపాన్ని, దేవునికి నీ జీవితాన్ని సమర్పించేసుకో. అయ్యా, ఇదిగో నా పాపాన్ని నేను విడిచిపెడుతున్నానయ్యా, జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి నేను ప్రార్థిస్తాను ప్రభా. నువ్వు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా నీతో తీసుకొని పో అన్న ఆ తీర్మానంలోనికి మనం రావాలి. మరొక పాయింట్ చూద్దాం మరండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నది. ఎప్పుడు వరకు అంట? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా ఏముంది మనకు పట్టుకోవడానికి? ఇంకా ఏముంది మనకు పట్టుకోవడానికి? వంటింట్లో గరిటె ఉందా? పిల్లల్ని కొట్టడానికి కర్ర ఉందా? ఏముంది మనకు పట్టుకోవడానికి? ఆయన వచ్చే వరకు గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి? దేవుడు అనుగ్రహించిన రక్షణ. ఆయన రక్షణను మనం అంతం వరకు గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మనల్ని రక్షించాడు, కాపాడాడు, మన కొరకు కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. ఆయన అనుగ్రహించిన రక్షణ ఉచితమైనదే కావచ్చు, అది ఉచితమైన బహుమానమే కావచ్చు. మనం రక్షణ పొందడానికి ఏమైనా వెళ్ళిచ్చామా? ఏమైనా మనం ఇచ్చామా? ఎంత డబ్బులు ఇచ్చి మన రక్షణను కొనుక్కున్నామా? దేవుడే తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కొని మనకు రక్షణ ఇచ్చాడు. ఉచితంగా వస్తే
ఉచితంగా వస్తే లెక్క చేస్తామా? ఓసీగా వచ్చిందని లెక్క చేయ. ఎందుకు? ఊరికే వచ్చింది కదా. గుర్తుపెట్టుకో బిడ్డ, రక్షణ నీకు ఉచితంగా వచ్చింది కావచ్చు, కానీ ఆ రక్షణ ఎలా వచ్చిందో తెలుసా? ఆ కలువరిశిల్లో ప్రభువు నీ కొరకు రక్తం కార్చడం వల్ల వచ్చింది ఆ రక్షణ. నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టడం వల్ల వచ్చింది ఆ రక్షణ. నీ కొరకు ఆ కలువరిశిల్లో కొరడా దెబ్బలు తినడం వల్ల వచ్చింది ఆ రక్షణ. అవసరమా? పోతే పోయిందిలే, నాశనం అయిపోవచ్చులని అనుకోవచ్చు కదా ప్రభు. అనుకోలే. ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో చేసుకుంది నిన్ను నన్ను నాశనం అయిపోవటానికి కాదు. ఆయన రక్షించుకుంది నీవు నేను ఆ రక్షణను పట్టుకొని అంతం వరకు దేవుణ్ణి ఎదుర్కొంటామని. ఇంకేం పట్టుకోవాలండి? రక్షణను పట్టుకో అన్నా, ఇంకేం పట్టుకోవాలి? దేవుడు అనుగ్రహించిన సమాధానం. అవసరమా సమాధానం? ఎక్కడికి వచ్చినంత వరకు బాగానే ఉంటాం, బయట వెళ్తే ఇంట్లో సమాధానం ఉండదు, పక్కింటి వాళ్ళతో సమాధానం ఉండదు, ఎదురింటి వాళ్ళతో సమాధానం ఉండదు. ఎందుకో సమాధానం లేకపోతుంది? దేవుని ప్రేమ మనలో కరువు అయిపోయింది కాబట్టి మనలోనికి కోపము, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ వచ్చి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండకుండా అవి చేస్తున్నాయి. సమాధానము కలిగి ఉండట అది ఎంతైనా అవసరం. అందరితో మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగానే ఉంటారు. శత్రువుని ప్రేమించటమే దేవుని ప్రేమ. మిత్రులను ఎవరైనా ప్రేమిస్తారు. మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం ఎంతైనా ప్రేమిస్తాం. మన అమ్మ నాన్నని మనం ప్రేమించమా? మన తోబుట్టుల్ని మనం ప్రేమించమా? అదే స్కూల్లో టీచర్ కొట్టాడు అనుకోండి, మరుసటి రోజు ఆ టీచర్ని ప్రేమిస్తామా? వాడు నన్ను కొట్టాడని గుర్తుపెట్టుకుంటాం, ఆయన నన్ను కొట్టాడు అని గుర్తుపెట్టుకుంటాం. మొన్న కూడా మా సార్ మా ఇంటికి వస్తే నేను మా అమ్మకి చెప్తున్నాను, మమ్మీ నన్ను 8th క్లాస్లో ఉన్నప్పుడు కొట్టిన సార్ ఆ సారే మమ్మీ అని. ఎందుకు? కొట్టిన దెబ్బ మనకు గుర్తుంటుంది. నీ తోటి వారు లేదా నీ ఇంట్లో వారు లేదా నీ పక్కింటి వారు నీకు ద్రోహం చేసి ఉండొచ్చు, నిన్ను అవమానపరిచి ఉండొచ్చు, నిన్ను మోసం చేసి ఉండొచ్చు, నీ మీద అనేకమైన అపాయం కలిగేటట్లు నీకు అనేకమైన అపాయాలు నీకు కలిగి చేసి ఉండొచ్చు. కానీ నువ్వేం చేయాలంటే వాళ్ళని క్షమించేసాయి, సమాధానం కలిగి ఉండు. దేవుడిచ్చిన రక్షణను మనం పట్టుకోవాలి. దేవుడు అనుగ్రహించిన ఆ సమాధానం మనం పట్టుకోవాలి. దేవుడు ఒక్క మాట సెలవిస్తే దేవుణ్ణి కొట్టే వాళ్ళందరూ నాశనం అయిపోరా? దేవుడు ఎందుకు ఆగాడు? ఆయన ప్రేమ, ఆయన కలువరి ప్రేమ. ఆ ప్రేమను మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రభు అంటాడు, నేను వచ్చేసరికి లోకల్లో ఈ విశ్వాసం కనీసం ఆవగించంతైనా విశ్వాసం నేను చూడగలనా అని దేవుడు అంటున్నాడు. నీ విశ్వాసాన్ని గట్టిగా కాపాడు. పరిస్థితులు ఏదైనా కావచ్చు, మందిరానికి రాకుండా ఉండడానికి అనేకమైన అడ్డంకులు ఉండొచ్చు, లేదా దేవుణ్ణి ప్రార్థించకుండా ఉండడానికి అనేకమైన అడ్డంకులు ఉండొచ్చు, కానీ నువ్వేం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకో. నీకు అనారోగ్యం ఉండొచ్చు, నీ శరీరంలో బలహీనత ఉండొచ్చు, కానీ నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఏ పరిస్థితి ఏదైనా సరే దేవుడు నన్ను రక్షిస్తాడు అన్న విశ్వాసం. పరిస్థితులు బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏమవుతుందండి? భయం వేస్తుంది ఖచ్చితంగా. అవునా? భయం వేస్తా. పడవలో వెళ్తా ఉన్నారు, పడవ ఒక పక్కకి ఒరిగిపోతుంది, భయం మీద. ఎందుకు? పడిపోతావని భయం వేస్తుంది. నువ్వు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టుకో. నీ మీదకి ప్రాణభయం వచ్చినా సరే, నువ్వు చనిపోతావని డాక్టర్లు అంటారేమో, నీకు ఇంకా బాగు కాదు అని డాక్టర్లు అంటారేమో, కానీ మన పరమ డాక్టర్ యేసుక్రీస్తు ఉన్నాడన్న విశ్వాసాన్ని విడిచిపెట్టుకో. చనిపోయిన ఆ యాయీరు కుమార్తె ఇంకేమని విశ్వసిస్తాడని? చనిపోయింది, మళ్ళీ బ్రతుకుతుందన్న విశ్వాసం ఆ యాయీరుకుంది. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఒక్కసారి వచ్చేళ్ళయ్య. తల్లి తాకుమి అనగా నాతో ఆ బిడ్డ ఏం చేసిందంట? లేచి కూర్చుందంట. చనిపోయిన వారిని సహితము బ్రతికించే విశ్వాసం దేవుడు మనకు చూపించాడు. అటువంటి విశ్వాసం కలిగి మన జీవితాల్లో మనం ముందుకు సాగిపోవాలి. ఆయన ఇచ్చిన రక్షణను పట్టుకోవాలి, ఆయన ఇచ్చిన సమాధానాన్ని పట్టుకోవాలి. ఆ విశ్వాసము, ఆ ప్రేమను గట్టిగా అంతము వరకు, ఆయన వచ్చు వరకు నేను అనుగ్రహించిన వాటిని ఏం చేయండి? మీకు కలిగిన వాటిని ఏం చేయండి? పట్టుకోండి. దేవుడు మనకిచ్చాడు, ఉచితంగానే ఇచ్చాడు కదా అని వదిలేయకు బిడ్డ. దేవుడు అనుగ్రహించిన వాటిని, మనకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకొని, ఇదిగో ప్రభా, ప్రభు వచ్చినప్పుడు, ఇదిగో ప్రభా, నీవు నాకు ఈ తలాంతులను ఇచ్చావు, ఈ తలాంతులు నేను రెట్టింపు చేసి, తలాంతులను ఎవరి కోసం వాడాను? నేను
నీ కొరకే వాడాను. ఇదిగో అయ్యా నేను చేసిన పని అని చెప్పి ఎట్ ద ఎండ్ దేవుని చేతిలో మనం చేసినవన్నీ, మనకు కలిగినవన్నీ దేవుని చేతిలో పెడితే దేవుడు నీకు జీతం ఇచ్చేవాడుగా ఉంటున్నాడంట. మన ఓనర్లు ఏం చేస్తారు? ఓ 1000 రూపాయలు ఇస్తారు ఒకరోజు పని చేస్తే, లేదా ఓ 900 800 ఇస్తారు. అంతేనా కాదా? అడుక్కునేవాడు మన దగ్గరకు వచ్చి అడుక్కుంటే ఎంత ఇస్తామండి? 5 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇస్తాం, మహా అయితే ఎవరో ఓ 50 100 ఇస్తారు. అదే అడుక్కునేవాడు అంబానీ కారు ముందు అడుక్కుంటే అంబానీ ఎంత ఇస్తాడు? ఒక కట్ట ఈజీగా ఇచ్చి, ఎందుకంటే అక్కడ లిమిట్ లేదు. మన పరలోకపు తండ్రి కూడా ఆశీర్వాదాలకి లిమిట్ లేదు. నువ్వు అనుకుంటున్నావేమో నా జీతం ఇంతే ఉండొచ్చేమో, ఆ ఒక్కరోజు జీతానికి నేను ఎంత కష్టపడాలా? 800 నువ్వు తీసుకుంటూ రోజంతా ఈ కష్టం చేసి ఈ 800 చూస్తే ఏముండదు? తృప్తి ఉండదు. ఎందుకంటే 800 కుటుంబంలో ఉండే అవసరాలను తీర్చదు. కానీ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం, ప్రభు ఇచ్చే జీతం ఎటువంటిదో తెలుసా? అది నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యంలో సంతోష సమాధానాలతో నిత్యం నువ్వు ఉంటావు. ఆయన ఇచ్చే జీతము ఊహకు మించింది, వెలకట్టలేనిది. నీకు కలిగిన వాటిని, దేవుడు అనుగ్రహించిన వాటిని గట్టిగా పట్టుకొని నమ్మకంగా నీవు పనిచేసి దేవునికి వాటిని అప్పచెప్తే దేవుడు నీకు రెట్టింపు జీతాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మూడవదిగా రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించారు. ఏం చేయాలంట? ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురణ చేయాలి. ఈ సీజన్ ఏంటి? ఈ కాలాన్ని ఏమంటాం? చలికాలం. ఇంకా సీజన్ ఆఫ్ జాయ్, ఆనంద కాలం, సంతోష కాలం. ఈ కాలంలో మనం ఏం ప్రచురిస్తామండి? ఏం ప్రచురిస్తాం? దేవుని పుట్టుకను గురించి ప్రచురిస్తాం. ఆయన లోకానికి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. కాకపోతే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేదే ప్రాముఖ్యం. ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మా కొరకు ఆ పశువుల శాలలో పరుండబెట్టబడ్డాడు అని సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుడు నీకు అసలు దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి. మనం పాపంలో ఉండి నాశనంలోనికి వెళ్ళి, మన శాపంలోనికి వెళ్ళి నశించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక మన పాపానంతటినీ ఆయన మీద వేసుకున్నాడు. మన శాపానంతటినీ ఆయన మీద వేసుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? త్యాగి అయిపోయాడు. ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు. కేవలం దేవుడు నీ కోసం పుట్టాడు అని మాత్రం చెప్పటం కాదు, కానీ నీ కొరకు పుట్టాడు, నీ పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. పాపం చేస్తే ఏం చేస్తారు? నన్నీళ్ళు వెళ్ళి ఏ నీళ్ళల్లోనో మునుగుతారు, ఏ నీళ్ళలో తల మీద చల్లుకు పొద్దా పాపం. కానీ ఆయన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలన్నిటినీ కడిగి వేసిన దేవుడు. మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడంట నీ పాపాలని. మనకు సన్నిహితులు మనకు ఏదైనా మోసం చేసినప్పుడు మర్చిపోతామా మనం? పలానా రోజు, పలానా తేదీ, పలానా మోసం వాళ్ళు నాకు చేశారు. కానీ దేవుడు నీవు నేను చేసిన పాపాలను మరెన్నడూ జ్ఞాపకం చేసుకొనకుండా వాటిని ఆయన నిష్కలంకమైన రక్తంతో తుడిచివేసిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రచురించవా? ఆయన చేసిన గొప్ప కార్యాన్ని ప్రచురించవా? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని ప్రచురించవా? ఆయన సిలువ కార్యాన్ని ప్రచురించవా? సిలువ నీ జీవితానికి విలువనిస్తుంది. విలువ లేనివాడుగా, విలువ లేని దానిగా ఉన్నావేమో, సిలువ చెంతకురా, విలువ దేవుడు నీకు ఇస్తాడు. ఆయన సిలువను, ఆయన మరణాన్ని ప్రచురించే వారంగా మనం ఉండాలంట. ఏం ప్రచురిస్తున్నాం? కొన్ని పరిస్థితుల్లో మాటలు చెప్పి సువార్త చెప్పడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, కానీ నీ జీవితమే, నీ నడకే దేవుని యొక్క సువార్తను ప్రచురం చేసేదిగా ఉండాలి.
నీ మాట తీరే దేవుని యొక్క సువార్తను ప్రచురం చేసేదిగా ఉండాలి. నీ చూపే దేవుని యొక్క దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రచురం చేసేదిగా ఉండాలి. ఓహో, దేవుని మందిరానికి వెళ్తే, దేవునిలో ఉంటే మా జీవితం కూడా ఇలా ఉంటుందేమో అని అన్ని జనులు చూచి దేవుణ్ణు ఎరిగేవారిగా ఉండాలి. అటువంటి జీవితం దేవుడు మనల నుంచి ఆశపడుతున్నాడు. ఎడతెగక మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంట. ఆయన ఎప్పటి వరకు? ఆయన వచ్చే వరకు. ఆ తర్వాత ఏం చేయాలి? ఏం పట్టుకోవాలి? మనకు కలిగిన వాటిని, మనకు అనుగ్రహించిన తలాంతులను, మనకు కలిగిన వాటిని, ఆయన రక్షణను, ప్రేమను, సమాధానమును పట్టుకొని, విశ్వాసమును పట్టుకొని జీవితంలో ముందుకు సాగిపోవాలి. మూడుగా ఏం చేయాలంట? మూడవదిగా దేన్ని ప్రచురం చేస్తున్నాం? ఆయన మరణాన్ని ప్రచురం చేసేవారిగా మనం ఉండాలి. ప్రే, ప్రిజర్వ్, ప్రీచ్. ప్రే, ప్రిజర్వ్, ప్రీచ్. ప్రార్థన, పట్టుకొనుట, ప్రచురించుట. ఈ మూడు మన ముందు పెట్టుకుందాం. దేవా, నీ వచ్చేంత వరకు వీటిని నేను నమ్మకంగా చేస్తానయ్యా. నిన్ను స్తుతిస్తూ ఉంటానయ్యా, నిన్ను ఆరాధిస్తూ నేను ఉంటానయ్యా. కొంతమందికి స్తుతించాలంటే భలే మొహమాటం అండి. అందరూ స్తుతిస్తూ ఉంటే వాళ్ళు మాత్రం అలా చూస్తూ ఉంటారు. ఏంటంటే, నేను లోపల స్తుతిస్తున్నాను, నేను బయట చూపించకపోవచ్చు, నేను లోపల స్తుతిస్తున్నాను అని స్తుతించడానికి కూడా ఇబ్బంది పడతాను. స్తుతి నీకు చేత కాకపోతే పరలోకంలో నీకు స్థానం లేదు. పరలోకంలో చేయాల్సింది ఏంటి? కూర్చొని వాక్యం వింటామా? ఇలాగా ఏం చేస్తాం? నిత్యము స్తుతిస్తూ ఉంటాం. స్తుతిని అలవాటు చేసుకో. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది, స్థితి నీ గతిని మారుస్తుంది, గతిని నీ మతిని కూడా మారుస్తుంది. ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే మతి బాగోదు. ప్రశాంతంగా ఉండగలమా? ఇంట్లో పరిస్థితులు అతలాకుతలం అయిపోతున్నాయి, నాకేముందిలే అని దర్జాగా కూర్చోగలమా? కలవరం. ఈ కలవరాలన్నింటిలో నుంచి నీకు విడుదల కావాలంటే చూడు యేసు వైపు, ఆయన సిలువ వైపు చూడు. ఆయన మనకు అనుగ్రహించిన నిరీక్షణ. ఆయన వచ్చాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, మరలా ఆయన రాబోతూ ఉన్నాడు అన్న గ్రహింపు కలిగి మనం సిద్ధపడాలి. ఒక పెండ్లి కుమార్తె ఏ రీతిగా సిద్ధపడి పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటుందో, సంఘంగా మనం సిద్ధపడి పెండ్లి కుమారుని మనం ఎదుర్కోవాలి. సంతోష సమాధానాలతో గంతులు వేస్తూ దేవుని ఎదుర్కొని ఆయన్ని స్తుతించే ఆ ధన్యత నీకు కావాలి అంటే రా యేసు ప్రభు యొద్దకు. ఇంకా ఏ పాపము నిన్ను దేవునికి దగ్గరగా కాకుండా, నీ పాపం నీకు అడ్డుగా ఉందేమో అడుగు దేవుని. అయ్యా, నా పాపం నుంచి నాకు విడుదల దయచేయి, నా శాపం నుంచి విడుదల దయచేయి, నా కట్లను తెంపు ప్రవ్వా, ఇదిగో నేను వచ్చుచున్నాను అంటూ నీవు అంటూ ఉన్నావు. నీవు వచ్చు వరకు ఈ మూడిటిని నేను చేయాలయ్యా. ప్రార్థించాలి, గట్టిగా పట్టుకోవాలి, ప్రచురించాలి. ఈ మూడింటిని నమ్మకంగా చేస్తే నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని ప్రభువు వెల్కమ్ చేస్తాడంట. ఆయన కౌగిలిలోనికి తీసుకొని ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. అటువంటి నిరీక్షణ కలిగిన వారమై ప్రభువును స్తుతిద్దామండి. అందరం లేచి నిలబడదామా? తీర్మానం చేసుకుందామమ్మా. ఇదిగో ప్రభువా, నీవు త్వరగా రాబోతూ ఉన్నావు. నీవు వచ్చే వరకు మెలకువగా ఉండి ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను ఆయన. నీవు వచ్చే వరకు మాకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభా. నీవు మాకు అనుగ్రహించిన రక్షణను ఆయన అంతము వరకు గట్టిగా పట్టుకొని నమ్మకమైన సాక్షులుగా నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాం ప్రభా. అదిగో యేసయ్యా, నీవు వచ్చే వరకు నాయన నీ మరణాన్ని ప్రచురించే వారంగా, నీ రక్షణను ప్రచురించే వారంగా, నీ శుభవార్తను ప్రచురించే వారంగా ఉండాలని ఆశపడుతున్నాం. ఇదిగో మా చేతులు ఎత్తుతూ ఉన్నామయ్యా, తీర్మానం చేస్తూ ఉన్నాం నాయన. అట్టి బలము, అట్టి శక్తి మాకు దయచే ప్రభువా అనే దేవుని వేడుకుందాము. నిన్ను స్తుతించే ఆ ధన్యత, నిన్ను కీర్తించే ఆ ధన్యత మాకు దయచే ప్రభువా, దయచే ప్రభువా అని ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి.
చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణ